రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి కుంట్లూరు డివిజన్లోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 77వ కళ్యాణ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంతో పవిత్రమైన స్వామివారి మహోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించామని, నేడు స్వామివారి హోమంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమవోని భాస్కర్ గౌడ్, ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు వసంత నవరాత్రుల్లో 5వ రోజు కావడంతో పూజా మండపంలో జగన్మాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా 5 రకాల పవిత్ర పత్రాలు, పుష్పాలను అమ్మవారికి సమర్పించారు. దేవస్థాన పాలక మండలి సభ్యులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వసంత నవరాత్రుల పుణ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీజేపీ పార్టీ చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో మండలంలోని పలువురు నాయకులను తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యామని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. తమ పార్టీ నాయకులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ముందస్తు అరెస్టులు చేశారంటున్న బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. మంత్రి నారాయణ అధ్యక్షతన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాల్లో డీఆర్సీ సమావేశం జరిగింది. జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 4న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని అన్నారు. అమరావతిలో కట్టేవని ఐకానిక్ భవనాలని, రాజధానిపై వైసీపీ వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో కారుణ్య నియామక పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క నియామక పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ కారుణ్య నియామక ఉద్దేశమని అన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి 17 మంది లబ్ధిదారులకు ఉద్యోగ పత్రాలు అందేలా మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు తమ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే కాకుండా ప్రభుత్వ సేవల్లో నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడంలో ముందుంటామన్న మంత్రి సీతక్క అనంతరం ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. విశాఖలో ఎన్నో ఇళ్లుగా రైల్వే స్థలంలో ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారం సాగిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు. నగర సుందరీకరణ పరిశుభ్రతతో భాగంగా జీవీఎంసీ, రైల్వే అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. గతంలో పలుమార్లు చిరు వ్యాపారులను హెచ్చరించిన షాపులను తీయకుండా రాజకీయ నేతల అండతో వ్యాపారస్తులు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు న్యాయస్థానం రైల్వేకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో విశాఖపట్నం దాబా గార్డెన్స్ కు సమీపంలో ఫుట్పాత్ను ఆనుకుని ఉన్న షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వ్యాపారం సాగిస్తూ బతుకుతున్నామని, ఎవరికి మా వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అన్యాయంగా మా షాపులు తొలగించారంటూ వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనిఖీ చేశారు. వెంకటాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులను భోజన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మోపిదేవి ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల బోధన సామర్థ్యాన్ని పరిశీలించి పిల్లలకు పాటలు కూడా రాకపోవడంపై ఉపాధ్యాయునిపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో చక్కని తెలుగు పద్యాలు ఆలపించి ఆకట్టుకున్న 4వ తరగతి విద్యార్థిని పుష్పహర్తను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3,24,000 కోట్ల రూపాయలు కేటాయించిన బడ్జెట్ అబద్ధాలమయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలను చట్టం చేసి అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో కూడా చట్టబద్ధత చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ 100% చేస్తామని నిరూపిస్తే ముక్కు నీళ్లకు రాస్తానని గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పంటలకు పెట్టే సమయంలో కాకుండా పంటలు కోసేటప్పుడు ఇస్తున్నారని విమర్శించారు.
మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని, వృద్ధాప్య, వికలాంగులకు పెంచుతామని చెప్పిన సంక్షేమ పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లాలో విద్యార్థులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తిరుపతిలో టీడీపీ పార్లమెంట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, పాషం, కోరుకుంట్ల పాల్గొన్నారు. తిరుపతి అంటేనే ఒక ప్రసిద్ధ ప్రాంతమని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను స్వాగతించాల్సింది పోయి వైసీపీ చూసి ఓర్వలేక అడ్డుకుంటుందని ఆరోపించారు. అమరావతి ఒక బెస్ట్ సిటీగా ఏర్పాటు కాబోతోందని సోమిరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం రేపింది. మండలంలోని రామాపురం చెరువు సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు త్రవ్వకాలు జరిపి రాళ్లకు పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన రూరల్ సీఐ ఇబ్రహీం 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనుమానితులను పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు తెలుపనున్నట్లు సీఐ తెలిపారు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు జోనల్ లిస్టు విడుదల చేసి పదోన్నతులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద సిఐటియు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఎలాంటి సీనియారిటీ లిస్టు ప్రకటించకపోవడం దారుణమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ అన్నారు. చివరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. దొడ్డిదారుణ పదోన్నతులు కల్పించడం అనేక అనుమానాలను కలిగిస్తోందని, పంచాయతీరాజ్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని జోనల్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలో జిల్లాకు చెందిన పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అమెరికా దిగుమతులతో భారత రైతులు కుదేలైందని ఒంగోలు కలెక్టరేట్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నౌకల ద్వారా భారత్కు తమ వస్తువులను దిగుమతి చేయడం వల్ల ఇక్కడి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రదర్శన ద్వారా తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రంగారావు విమర్శించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు విధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దస్తూరాబాద్ మండలంలోని రాంపూర్ మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన చింతమడుగు రాంపూర్ మత్స్యకారులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింతమడుగులో 100 కుటుంబాలకు పైగా కస్తూరాబాద్ మత్స్యకారులు కేవలం చేపల వేటపైనే ఆధారపడుతున్నారని, దస్తూరాబాద్లో ఉన్న 2 పెద్ద చెరువులు తమకు కేటాయించి గోదావరిలో తమ పరిధిని నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.